మీకెప్పుడైనా ఇలా అడిగారా? ఇప్పటివరకు ఎందుకు సాధించలేదు? ఇంకెంతకాలం ఇలా ఉంటావు? ప్రశ్నలు గట్టిగా ఉండవు, కానీ అవి లోపలికి బలంగా దూరుతాయి. అలాంటి వేళ అతనికి ఒకటే చెప్పాలనిపించేది. నేను ఆలస్యం కాలేదు. నేను వెనుకబడ్డాను కాదు. నేను పరిగెత్తలేకపోయాను అంతే. ఎందుకంటే నేను గాయాల నుంచి నడుస్తున్నాను. కొంతమంది లక్ష్యాల వైపు పరిగెడతారు. కొంతమంది విజయాల కోసం తొందరపడతారు. కానీ కొంతమంది ముందుగా తమను తాము సర్దుకుంటారు. అది ఎవ్వరూ గమనించరు. రాత్రిళ్ళు ఎవ్వరూ చూడని వేళ అతను మౌనంగా కూర్చుంటాడు. తన తప్పుల్ని లెక్కపెడతాడు. తన భయాల్ని అంగీకరిస్తాడు. తనను తానే మళ్లీ నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎవ్వరూ చప్పట్లు కొట్టరు. ఎవ్వరూ అభినందించరు. కానీ అక్కడే ఏదో ఒకటి మొదలవుతుంది. ఇది ఆలస్యం కాదు, ఇది నా వేగం. నా గాయాలకు ఇంతే ఓపిక తెలుసు. పర్వతాలు కూడా నెమ్మదిగానే ఎదుగుతాయి. ఎవరూ చూడలేదు నేను లోపల సర్దుకున్న రాత్రులు. నేనే నన్ను మళ్లీ నిర్మించుకున్న క్షణాలు. కానీ అదే పునాది. ఎందుకంటే ప్రతి ఒక్కరి గడియారం ఒకేలా మోగదు. మాన్పు ఉన్న చోట వేగం ఉండదు. బలమైన భవనాలు ఎప్పుడూ పైనుంచి కాదు, నేల క్రింద మొదలవుతాయి. కాబట్టి మీరు ఇప్పటికీ నెమ్మదిగా నడుస్తుంటే మీరు తప్పు కాదు, మీరు మీ పునాది వేస్తున్నారు.